రూ. 80,000 రిలీజ్ చేసిన ఫోను రూ. 30,000 వస్తుందంటే అది అన్నీ బాగుంటే ఎవడైనా తక్కువ కాస్ట్కి ఇస్తాడా? లాస్ట్ సేల్లో 42,000కి సేల్ చేసిన ఐఫోన్ 13 ఈ సేల్లో 38,000కి తీసుకొస్తున్నారు. సో 4,000 ప్రైస్ డిఫరెన్స్తో 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ మోడల్ తీసుకొస్తున్నారు. కానీ దాన్ని ఎగబడి కొంటున్నారు. అలాగే 80,000 ఫోన్ 30,000 తీసుకొస్తున్నారు, దాన్ని ఎగబడి కొంటున్నారు. ఆలోచించండి, అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉందో, మీ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేస్తున్నారో. నేను ఏ యూట్యూబర్ క్రియేటర్ని అనట్లేదు, కానీ ఈ ఒక్క వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ మనకి ఇంకా కొన్ని గంటల్లో సేల్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని ఈ వీడియోలో మీకు ఎక్కడ ప్రమోషన్ కూడా చేయను. కాకపోతే కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఫోన్ కొంటారో, ఏ ఐటమ్ కొంటారో ఒక మంచి ఐటమ్ కొనడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. స్ట్రైట్గా టాప్లోకి వెళ్ళిపోతే, సో ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8 80,000 ఫోను 30,000 వస్తుంది. అది పక్కన పెట్టండి. ఒక రైతు టమాటాలు పండించాడు. సో మార్కెట్లోకి తీసుకొస్తే కిలో టమాటా రేటు 30 రూపాయలుగా ఉంది. బట్ ఆ రైతు దాని టమాటాని ఒక 10 రూపాయలకి అమ్మేసి వెళ్ళిపోయాడు. అదేంటి భయ 30 రూపాయలు ఉన్న టమాటా రేట్నే 10 రూపాయలకి ఎందుకు అమ్మేసిపోయాడు అని మీరు ఆలోచిస్తే, ఇక్కడ ఒక సబ్జెక్ట్ చూడండి. సో మంచి క్వాలిటీ టమాటాలు 30 రూపాయలకి ఇప్పటికీ సేల్ అవుతున్నాయి. బట్ ఈ రైతు దగ్గర ఉన్న టమాటాలు వచ్చి పుచ్చులు మచ్చలు ఉన్న టమాటాలు, వాటి వాల్యూ 10 రూపాయలు మాత్రమే. సో ఇప్పుడు అదేవిధంగా ఈ ఫోన్ గురించి కూడా మాట్లాడుకుంటే, 80,000 లాంచ్ చేసిన ఫోను, సో మనకి దాని కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూసుకుంటే అట్లీస్ట్ 35,000 నుంచి 40,000 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే పడుతుంది. సో ఇంకొక 40,000 ప్రమోషను, వాళ్ళ మార్జిన్, ఫ్లిప్కార్ట్ ఛార్జెస్, ఇంకోటి కలిపి ఒక 40,000 మార్జిన్ పెట్టుకుంటారు. అందులో కంపెనీకి ఒక 20,000+ అయితే వెళ్తుంది అనమాట. ఇంత హ్యూజ్ మార్జిన్, ఇంత ప్రాఫిట్, ఇంత ఉన్న ఫోన్ని వాళ్ళు 30,000 కంటే ఇంకొక 10,000 లాస్కే తీసుకొచ్చి అమ్ముతున్నారంటే, దాంట్లో నిజంగా అంత బాగుంటే అంత తక్కువ కాస్ట్కి అమ్ముతారా? ఆలోచించండి. ఖచ్చితంగా పుచ్చుంటేనే వస్తువు తక్కువకు వస్తుంది. ఇది కూడా సేమ్ అలాంటిది. అది ఆలోచించకుండా 30,000 వస్తుంది మేము కొనేస్తామని చెప్పి నాకు లాట్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. ఎక్కువ మంది ప్రమోషన్ కూడా ఇదే చేస్తున్నారు. 30,000 వస్తుంది. వాళ్ళేదో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికో వాళ్ళ ప్రమోషన్స్ కోసం చేస్తున్నారు తప్ప, వాస్తవం వాళ్ళు ఈ ఫోన్ కొంటారంటే కొంటారు. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ డిజాస్టర్. అలాగే పిక్సెల్ 8లో కూడా మీరు అనుకున్నంత తోపు ఫోన్స్ ఉంది. పిక్సెల్ 9 సిరీస్ ఒక రకంగా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఒక స్టాక్ క్లియరెన్స్ జిమిక్ అనమాట. ఏదైనా ఒక వస్తువు ₹1,00,000 మనకు 30,000 వస్తుంది, లేదా మనకు ₹1,00,000 50,000 వస్తుంది. ఇంతకుముందు LG G8X కూడా 70,000 ఫోన్ 20,000 వచ్చింది. ఈ సినారియోలో ఫోన్స్ అయితే మంచి ఫోనే, LG మంచి కంపెనీ, అది మంచి ఫోనే. కాకపోతే దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో డ్యూయల్ స్క్రీన్ ఇష్యూస్, సెకండ్ స్క్రీన్ పని చేయకపోవడం, మెయిన్ స్క్రీన్లో ఇష్యూస్ రావడం, బ్యాటరీ డ్రైన్ అవ్వడం, సో ల్యాగ్ అవ్వడం, ఫ్రంట్ కెమెరా సరిగా వర్క్ అవ్వకపోవడం, ఇట్లా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ ఫోన్ని క్లియర్ చేసుకుని, అంతవరకు ఆ ఫోన్ క్లియర్ చేసుకుని వదిలించుకుంటున్నారు. అటువంటి ప్రయత్నంలోనే ఇట్లాంటి క్లియరెన్స్ సేల్స్ అన్ని జరుగుతాయి. అది గుర్తుపెట్టుకుని, ఈ బిగ్ బిలియన్ డేస్లో ఎక్కువ ఎందుకు జరుగుతాయంటే, ఇక్కడ మాత్రం మీరు ఒక్కసారిగా గ్రూప్ ఆఫ్ పీపుల్ పోల్ వేసి ఎక్కువ బల్క్గా కొంటారనమాట. ఇక ఏ సేల్లో కూడా ఇంత సేల్ అయితే ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళు ఈ టైంలో అవన్నీ క్లియర్ చేసుకొని వదిలించుకోవడానికి ట్రై చేస్తారు. ఈవెన్ టీవీస్, రిఫ్రిజిరేటర్, ఏసీస్, ఇక్కడ మీకు మొబైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకోండి. లేటెస్ట్గా వచ్చిన ఒక్కదాని మీద ఆఫర్ అనేది చూపించండి. లేటెస్ట్గా నిన్నగా మొన్న రిలీజ్ అయిన iPhone 16 మీద మీకు ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా? ఆలోచించండి. ఈ మధ్య ఒక 10 days బ్యాక్ రిలీజ్ అయిన iPhone 16 మీద మీకు ఏమైనా 16 సిరీస్ మీద ఎక్కడైనా ఆఫర్ ఇస్తున్నారా? బట్ కానీ 15 సిరీస్ మీద ఉదారంగా 50,000కే ఇస్తున్నారు. 50,000 అనేది పెద్ద ప్రైస్ కాదండి. అది 52,000 పెడతారు, 55,000 తీసుకెళ్తారు. మొన్న సెల్ అది 60కి 61కి కూడా వచ్చిందండి iPhone 15. దాన్ని 50,000 తీసుకొస్తున్నారు, 53,000 తీసుకొస్తున్నారు. సంకలు గుద్దుకొని వీళ్ళంతా ఎక్కువ లేపుతున్నారు. కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవి ఇవి కలిపితే మీరు ఏదైనా పాత ఫోన్ పెడితే 40,000కే వస్తుంది iPhone 15. బట్ దాన్ని ఏదో పెద్ద తోపు డీల్ లాగా అందరూ చిత్రీకరిస్తున్నారు. సో అవన్నీ కూడా మీరు అనుకున్నంత తోపు డీల్స్ అయితే కాదు, కాకపోతే తక్కువకి వస్తుంది. సో కాబట్టి మామూలు ప్రైస్ కూడా ఒక 5,000 తగ్గుతుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇది ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకొని, అండ్ మీరు ఏది కొన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు సపోజ్ ఒక చేతికి వాచ్ కొన్నా, ఒక మైక్ కొన్నా, మొబైల్ కొన్నా, కెమెరా కొన్నా సరే లాంగ్ లైఫ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ కొన్నప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్. సో ఇప్పుడు నేను సోనీ కెమెరా వాడుతున్నాను. సో నేను ఈ సోనీ కెమెరా కాకుండా ఏదైనా డబ్బా కెమెరా తెచ్చుకుని, డబ్బా కెమెరాస్ అంటే 20,000 30,000 కూడా రేపు సేల్ దొరుకుతాయి. అవి తెచ్చుకున్నాను అనుకోండి, ఈ అవుట్పుట్ రాదు, దీని లైఫ్ రాదు. అలాగే మీరు కూడా ఒక టీవీ కొన్నా, రిఫ్రిజిరేటర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏది కొన్నా సరే ఒక బ్రాండ్లోనూ ఒక మంచి క్వాలిటీ ఐటమ్ కొంటే దానికి లైఫ్ వస్తుంది. అలాగే అన్బ్రాండ్లోనూ తక్కువ కాస్ట్ ఐటమ్ కొంటే సో దాని లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకుని అయితే తీసుకోండి. పిచ్చిగా ఆఫర్స్ వస్తున్నాయి, సేల్స్ వస్తున్నాయి, వాటి తగ్గింది ఇది తగ్గిందని చెప్పేసి మీరైతే ఆలోచించద్దు. నాకు తెలిసి నేను ఇన్ని సేల్స్లో చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఐటమ్, బిఫోర్ ఇయర్ ఐటమ్ మాత్రమే మంచి తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు ఆఫర్ ఇచ్చిన iPhone 15, 13 కావచ్చు, 14 కావచ్చు, అన్ని 2 years 3 years బ్యాక్ మొబైల్స్ అయినా, అలాగే ఇప్పుడు వచ్చిన పిక్సెల్ 8 కావచ్చు, పిక్సెల్ 9 సిరీస్ రన్ అవుతాం లాస్ట్ ఇయర్ ఫోన్ అయినా, అలాగే ఇప్పుడు వచ్చిన S23 Ultra కావచ్చు, 1.5 year 2 years బ్యాక్ ఫోన్ అయినా, ఏది మీకు లేటెస్ట్ మీద ఆఫర్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. 1 month 2 months బ్యాక్ లేదా ఒక 6 months బ్యాక్ రిలీజ్ అయిన ఫోన్ దేని మీద ఆఫర్ వస్తుంది? అట్లీస్ట్ 6 months అబోవ్
లేదు ఇప్పుడు OnePlus 12 తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అంటే ఎస్, వాళ్ళు 55,000 పెట్టారు, 65,000 ఫోన్. దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి, మా OnePlus బ్రాండ్ దెబ్బతినింది కాబట్టి అప్పటికి వెళ్ళి పెద్ద తగ్గలేదు. 30,000కి 35,000కి రావట్లేదు, ఇది కొంచెమే తగ్గిస్తున్నారు. సో అది కూడా లేటెస్ట్ ఫోనే కదా. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అయితే ఆ OnePlus 12 ప్రైస్ కూడా 30,000కి 35,000కి తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ OnePlus 11 ఇప్పుడు మీకు 40,000 దగ్గర సేల్ చేస్తున్నారు. సో నేను అన్ని బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో కాబట్టి ఇదంతా కూడా ఓల్డ్ ప్రోడక్ట్ని క్లియర్ చేసుకునే ఒక సేల్ తప్ప మీకు మంచి ప్రోడక్ట్ మీ చేతిలో పెడదాం, లేటెస్ట్ వాటి మీద ఆఫర్ ఇస్తున్నారంటే ఎక్కడ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, Moto Edge 50 Pro ఉందా, సో ఎంతకు లాంచ్ అయింది, ఆఫర్స్ అన్ని కలిపి అప్పుడు కూడా 26,000కే వచ్చేది. ఇది ఇప్పుడు కూడా అదే కాస్ట్కి వస్తుంది, కాకపోతే 12GB వర్షన్ తీసుకొస్తుంది, అది 28,000కి. అప్పుడు కూడా మనకి బేస్ వర్షన్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్డ్ ఆఫర్ స్టార్టింగ్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ఫోన్లో వర్త్ ఉంది, వాల్యూ ఉంది కాబట్టి దాని కాస్ట్ తగ్గదు. ఆ Moto Edge 50 Pro 20,000కి 18,000కి వస్తే అప్పుడు టోప్ డీల్ తీసుకొచ్చిన ఫ్లిప్కార్ట్ అని మనం కూడా సంఖ్యలు గుద్దుకోవచ్చు. అట్లా లేదుగా, బాగా వర్తున్న ఫోను, వాల్యూ ఉన్న ఫోను, మంచి ఫోన్ దేని మీద మీకు ఆఫర్ లేదు. కావాలంటే మీరు అన్ని క్రాస్ చెక్ చేసుకుని 1 సార్లు చూసుకోండి అనమాట. కొంచెం ఆలోచించుకోండి భయ, పిచ్చికి ఏది పడితే అది కొనొద్దు, కొని మీ డబ్బులు అయితే లాస్ అవ్వద్దు. 100 మంది 100 చెప్తారు, బట్ నువ్వైతే ఒకటి ఆలోచించుకొని ఫిక్స్ చేసి మంచి ప్రోడక్ట్ అయితే కొనుక్కో. ఇది నేను చెప్పాల్సింది ఈ వీడియోలో. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.